హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మీ గుడికి వెళ్దామంటే వేణుగోపాల స్వామి గుడికి వచ్చాము. ఈ గుడి వచ్చేసి మహబూబ్నగర్ డిస్టిక్లో గన్పూర్ మండలంలో గట్టుకాడి తాండా అనే చిన్న గ్రామంలో ఉందండి. వెంకటేశ్వర స్వామి ఇక్కడ వేణుగోపాల స్వామిగా వెలిసినట్టు ఇక్కడ పేరు అన్నమాట. చాలా పెద్ద ప్లేస్లో మధ్యలో చిన్న గుడి అన్నమాట, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ మంత్ 7th మనకి ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టు పైన గుట్ట పైన వెంకటేశ్వర స్వామి వెలిసారనమాట. చాలామంది భక్తులు కింద దర్శనం చేసుకొని పైన గుట్టెక్కి అక్కడ కూడా దర్శనం చేసుకుంటారు. మేము కూడా వెళ్ళాము. దర్శనం చేసుకొని అన్నదానం కంప్లీట్ చేసుకొని మెల్లగా గుట్టెక్కడం స్టార్ట్ చేశాము. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చాలా మినిమల్ హైట్ అనమాట. దీనికి ఒక 5 to 6 times హైట్లో ఉంటుంది. టెంపుల్కి వెళ్తున్నాను కదా అని చెప్పి హాఫ్ సారీ వేసుకొని బాగా రెడీ అయ్యాను. ఇప్పుడు చూడండి నా తిప్పలు. ఆ మెట్లు ఎక్కడానికి దాన్ని అటు చదువుతూ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ కూడా చాలా బాగుందండి. చూస్తున్నారు కదా మెట్లు ఎంత క్రాస్గా ఉన్నాయో. సగం గుట్టెక్కాక మధ్యలో నరసింహస్వామి దర్శనం జరుగుతుంది. మనకు 2 బండల మధ్యలో నరసింహస్వామి ఉన్నారు. ఇక్కడ నుంచి ఇంకొక హాఫ్ గుట్టెక్కాలి పైకి. ఇప్పుడు ఎక్కింది సగం గుట్ట మాత్రమే. వ్యూ చాలా బాగుంది ఇక్కడ నుంచి అయితే. అండ్ ఇంకా దూరం వెళ్తే అక్కడ మెట్లు కూడా సరిగ్గా ఉండవు, రాళ్ళు పట్టుకొని ఎక్కాలి. ఇక్కడ ఈ వే అంతా చాలా నీట్గా అందరికీ సులభంగా దర్శనం అయ్యేలా చేస్తారంటండి. రాను చూస్తున్నారు కదా కింద ఉన్న గుడి గోపురం ఎంత బాగా కనిపిస్తుందో ఇక్కడ నుంచి. ఇక్కడ ఇలాంటి గుడి ఉందని చాలామందికి తెలీదు. ఇక్కడ ఉన్న స్టోరీ ఏంటంటే పైన ఇంతకన్నా అంటే మేము ఆల్మోస్ట్ వచ్చేసాం గుడికి. ఇప్పుడు ఇక్కడ ఉన్న గుడి కన్నా పైన ఉండేవారంట వెంకటేశ్వర స్వామి. ఇంకా భక్తులకు ఇబ్బంది అవుతుందని చెప్పి కిందికి దిగి వచ్చారని ఇక్కడ చాలామంది చెప్పుకుంటారు. అప్పటికే మా దర్శనం అయిపోయింది. ఎంత బాగా రెడీ చేశారు చూడండి ఇక్కడంతా. మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు అక్కడ చిన్న హోల్ ఉంది. ఆ హోల్ నుంచి డైరెక్ట్ సన్లైట్, ఎర్లీ మార్నింగ్ సన్లైట్ డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి పైన పడుతుంది అనమాట. చూడండి చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందో. మేము లోపలికి వెళ్ళి అక్కడ దీపం పెట్టేసి వచ్చాము. ఇక్కడ దర్శనం అయిపోయాక పక్కలే ఒక చిన్న కోనేరు ఉందండి. ఆ కోనేరు కూడా అంత హైట్లో కట్టారు. చూడడానికి ఎంత బాగుందంటే అదొక 10 feet ఉంటుందంట. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ మాత్రం అదిరిపోయింది అసలు. ఇదే కోనేరు, ఒక 10 feet ఉంటుందంట ఈ కోనేరు. చూడడానికి చాలా బాగుంది కదా. మేము ఇక్కడే కాసేపు కూర్చొని ఫొటోస్ తీసుకొని వీడియోస్ చేసుకొని మంచిగా కాసేపు అలాగే చల్లగాలికి కూర్చొని మెల్లగా మళ్ళీ దిగడం స్టార్ట్ అయిపోయాము. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ వీడియోలో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.